ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది జానపద నవల 22వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. మహారాజు గారి ఏకాంత మందిరంలో కుబేరవర్మ, మహారాణి మహిమాదేవి వాళ్ళ మధ్య లాలస సువర్ణ ఆసనాల మీద కూర్చున్నారు. వాళ్లకు కొంచెం దూరంలో నంది మరొక సువర్ణ ఆసనం మీద కూర్చున్నాడు. తన ముందు జరుగుతున్న దృశ్యాన్ని నంది చిరునవ్వుతో చూస్తున్నాడు. మహారాజు అనుమతితో అంతఃపురంలోని వందలాది మంది దాసదాసీజనం వరుసగా వచ్చి సజల నయనాలతో యువరాణి లాలసను చూసి నవ్వుముఖాలతో నమస్కరించి వెళ్తున్నారు. నంది కళ్ళు దీపాంకుర కోసం రెప్పపాటు మరిచిపోయి చూస్తున్నాయి. తన దగ్గరగా వస్తున్న ఇద్దరు చెలికత్తెలను చూడగానే లాలస లేచి నిల్చుంది. చపలా చెంచలా అంది లాలస. ఉద్వేగం ఆమె కంఠంలో ధ్వనించింది. అమ్మాయి గారు, చపలా చెంచలా అనబడిన యువతులు ఏడుపు ఆపుకుంటూ అన్నారు. లాలస ఇద్దరినీ ఒకేసారి కౌగిలించుకుంది. చెలికత్తెలు తగ్గుస్వరంతో రోదిస్తున్నారు. అది దుఃఖరోదన కాదు, ఆనందరోదన, ఆనందోద్వేగం. చపలా చెంచలా, యువరాణిని ఇక నుండి కంటికి రెప్పలా కాపాడండి, మహారాణి హెచ్చరించింది. చిత్తం మహారాణి, మా యువరాణి వారి మీద ఈగ కూడా వాలనివ్వం, బుగ్గలు తుడుచుకుంటూ అంది చెంచల. అంతఃపుర దాసదాసీజనం యువరాణిని చూసి వెళ్ళిపోయారు. అయితే నంది ఆశించినట్టు దీపాంకుర రాలేదు. బహుశా శౌచాలయ పరిచారకులకు ఇక్కడ ప్రవేశం లేదేమో. మహారాజు కుబేరవర్మ తన దగ్గరగా ఏనుగు బొమ్మ తొండానికి వేలాడుతున్న చిన్న చేగంటను వెండి సుత్తితో చిన్నగా కొట్టాడు. ద్వారం ముందు కాపలా ఉన్న ద్వారపాలకుడు లోనికి వచ్చి తలవాల్చి వినయంగా నిల్చున్నాడు. ప్రతిహారి మహామంత్రిని, సర్వసైన్యాధ్యక్షుడిని రమ్మను కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అంటూ ప్రతిహారి వెళ్ళిపోయాడు. కుబేరవర్మ నందివైపు వినయంగా చూశాడు. స్వామి, కొన్ని విషయాలు మాకు తెలియాలి. లాలసను ఎవరు అపహరించారు? ఆలయంలో నుంచి ఎలా అపహరించారు? ఎందుకు అపహరించారు? ఈ అంశాలు తేటతెల్లం కావాలి. ప్రతిచర్య చేపట్టాలి. ఎవరు ఎందుకు అపహరించారో మీ పుత్రిక చక్కగా వివరంగా వినిపించగలదు. ఆమెను ఎలా రక్షిస్తూ తీసుకురాగలిగానో తదనంతరం నేను వివరిస్తాను, నంది అన్నాడు. చూపుల్ని లాలస వైపు మళ్లించాడు. కళ్యాణి, ఆ వివరాలు నీ జననీ జనకులకు విన్నవించు. అలాగే గురుదేవా, లాలస వినయంగా అంది. ప్రతిహారి తలుపులు తెరిచి వినయంగా చూశాడు. మహామంత్రి గారు, సర్వసైన్యాధ్యక్షులు విచ్చేశారు ప్రభు, ప్రవేశపెట్టు, కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. ద్వారపాలకుడు పక్కకు తప్పుకున్నాడు. మహామంత్రి, సర్వసైన్యాధ్యక్షుడు సమరసేనుడు లోపలికి వచ్చారు. ప్రభువులకు ప్రణామాలు, మహామంత్రి అన్నాడు. జయము జయము మహాప్రభు, సర్వసైన్యాధ్యక్షుడు సమరసేనుడు అన్నాడు. కూర్చోండి. అమ్మాయి లాలసను ఇదివరకే మీరు పలకరించి పరామర్శించారు. వారు నిత్య నిర్మలానంద యోగి గారు. మా పుత్రికను రక్షించి సురక్షితంగా తీసుకువచ్చిన పుణ్యాత్ములు. వారికి నమస్కరించండి, కుబేరవర్మ అన్నాడు. మహామంత్రి, సర్వసైన్యాధ్యక్షుడు తలలు వంచి చేతులు జోడించి నమస్కరించారు. పరమేశ్వరార్పణం, నంది దీవిస్తూ అన్నాడు. కూర్చోండి మహామాత్య. తనను అపహరించిన దుర్మార్గుడు ఎవరో లాలస వివరిస్తుంది, కుబేరవర్మ అన్నాడు. మహామంత్రి, సర్వసైన్యాధ్యక్షుడు ముందుకు వంగి చెవులు రిక్కరించారు. నంది చూపులు సర్వసైన్యాధ్యక్షుడు సమరసేనుడి మీదే ఉన్నాయి. తన తండ్రి సమర్థవంతంగా నిర్వహించిన పదవిని అలంకరించిన వ్యక్తి. ఎత్తుగా ఉన్న నుదురు, గుబురు కనుబొమ్మలు, వాటి కింద చిన్న చిన్న కళ్ళు, మెలితిరిగిన మీసాలు, ఎత్తుగా లావుగా ఉన్న శరీరం. తన తండ్రికి జరిగిన అన్యాయంలో
ఈతని ప్రమేయం ఉందా? నన్ను అపహరించిన వ్యక్తి కళింగ రాజ్య యువరాజు కళింగరత్న. లాలస అంది. కళింగ యువరాజా? కుబేరవర్మ నిర్ఘాతపోతూ అన్నాడు. కళింగ యువరాజు స్వయంవరంలో పాల్గొనడానికి వచ్చారే సాగరామాత్యుడు అన్నాడు. నా అపహరణకు అన్ని ఏర్పాట్లు చేసి ఏమీ ఎరుగని అమాయకుడిలా స్వయంవరానికి వచ్చాడు. అతను వికార స్వరూపుడు. తనను నేను వరించనని తెలుసు. అపహరించి రాక్షస వివాహం చేసుకోవాలన్న పథకం అతనిది. ఈ వివరాలు నీకెలా తెలుసు తల్లి? మహారాణి అడిగింది. మత్తు మందు ప్రభావం నశించి నేను సృహలోకి వచ్చాక మంచం దగ్గరగా కూర్చొని అతనే స్వయంగా సగర్వంగా నాకు చెప్పాడు. నన్ను పర్వతం మీద ఉన్న ఏకాంత మందిరంలో బంధించి ఉంచాడు. పూర్తిగా వినండి అంటూ లాలస చెప్పసాగింది. లాలస కథనాన్ని అందరూ అంతులేని ఆశ్చర్యంతో మౌనంగా విన్నారు. వింటున్న కొద్దీ కుబేరవర్మ ముఖం ఆగ్రహావేశాలతో జేవిరుస్తుంది. అప్పుడప్పుడు ఆయన పళ్ళు కొరకడం అందరికీ స్పష్టంగా వినిపిస్తుంది. నన్ను అపహరించిన వ్యక్తి బారి నుండి తానే రక్షించినట్టు నటిస్తూ నన్ను తీసుకొచ్చి మీ మెప్పు పొంది పెళ్లాడాలన్న కళింగరత్న కుతంత్రాన్ని తెలుసుకొని పర్వత మందిరం నుండి తప్పించుకున్న నన్ను కళింగరత్న తొత్తులు వేటాడారు. ఆ విపత్కర సమయంలో గురుదేవులు నిత్య నిర్మలానందుల వారు నన్ను రక్షించారు. ఆయన నన్ను సురక్షితంగా మీ వద్దకు చేర్చడానికి పడిన శ్రమ అనన్య సామాన్యం. అది వారి ఘనత. తన ఘనత గురించి ఆయన అంతగా చెప్పుకోరు. నన్ను కాపాడిన గురుదేవుల సాహసాన్ని నేనే వినిపిస్తాను. లాలస నందివైపు చూస్తూ అంది. నంది చిరునవ్వుతో తల పంకించాడు. లాలస ప్రారంభించింది. రత్నకటకం నగర వీధిలో పరిగెడుతున్న తనను చేరదీసిన క్షణం నుండి నంది చేసిన సాహస కృత్యాలను కళ్లకు కట్టినట్టు వర్ణించింది లాలస. రాజదంపతులు, మహామంత్రి, సర్వసైన్యాధ్యక్షుడు ఆశ్చర్యంతో చెవులప్పగించి విన్నారు. సర్వసంగ పరిత్యాగి అయిన తమరు మా పుత్రికను కాపాడే ప్రయత్నంలో చేసిన సాహసాలు మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచివేస్తున్నాయి స్వామి, కుబేరవర్మ అన్నాడు. ప్రభువుల మాట అక్షర సత్యం మహామంత్రి అన్నాడు. ఒక మహావీరుడు చేయదగిన మహాసాహసం అది. సర్వసైన్యాధ్యక్షుడు అన్నాడు. ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకోవడం మానవ ధర్మం అంటున్నాయి శాస్త్రాలు. సర్వసంగ పరిత్యాగి కూడా మానవుడే నంది అన్నాడు. అది తమ దార్శనికత కుబేరవర్మ అన్నాడు. అవును, సాగరామాత్యుడు మాట కలిపాడు. మహామంత్రి స్వయంవర సమయాన మా ఏకైక పుత్రికను అపహరించి కళింగ యువరాజు ఘోర నేరం చేశాడు. అది క్షమార్హం కాదు. కళింగ ప్రభువు శక్తిరత్న మహారాజు మాకు సామంతుడు కాదు, సమవుజ్జి కూడా కాదు. అయితే వయసులో మాకన్నా పెద్దవాడు, మిత్రుడు. కొడుకు చేసిన ఘనకార్యాన్ని ఆయనకి మనం వివరించాలి. అపరాధి అయిన కుమారుడిని శిక్షించే బాధ్యత ఆయనకే అప్పగించాలి. ప్రభువులు మన్నించాలి. కళింగరాజు గారికి ఒక్కడే పుత్రుడు. తన ఏకైక వారసుని భావి మహారాజును ఆయన శిక్షిస్తారా? సాగరామాత్యుడు అన్నాడు. అపరాధిని శిక్షించే బాధ్యత కామరూప చక్రవర్తి కళింగరాజుకు ఇస్తున్న ఒక గౌరవం. సాగరామాత్య, ఆ బాధ్యతను ఆయన విస్మరిస్తే మాకు, మా పుత్రికకు, మా రాజ్యానికి తన కొడుకు మూలంగా జరిగిన అవమానాన్ని ఆయన నిర్లక్ష్యం చేస్తే మనం ఆయనను శిక్షిస్తాం. అపరాధి అయిన ఆయన పుత్రుడిని శిక్షిస్తాం అంటే సాగరామాత్యుడు అన్నాడు. మీరు సర్వ సైన్యాధ్యక్షుడు కళింగ రాజధానికి వెళ్ళండి. శక్తిరత్న మహారాజును కలుసుకోండి. యువరాజు చేసిన దారుణ నేరాన్ని వివరించండి. శిక్షార్హుడైన అతగాడిని మనకు అప్పగిస్తాడో ఆయనే శిక్షిస్తాడో
అడగండి. అప్పగించడానికి, శిక్షించడానికి నిరాకరిస్తే కామరూప రాజ్యం చతురంగ బలాలతో చేసే దండయాత్రను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరించండి. కుబేరవర్మ గంభీరంగా అన్నాడు. ఆజ్ఞ. సాగరామాత్యుడు వినయంగా అన్నాడు. సాగరామాత్య, అమ్మాయి ఆలయంలో నుండి అంతర్ధానమయ్యింది. మూసిన తలుపు మూసినట్టే, వేసిన గడియలు వేసినట్టే ఉన్నాయి. లాలసను ఎలా అపహరించగలరు? అది కూడా మనకు తెలియాలి, కుబేరవర్మ అన్నాడు. ఎక్కడో ఏదో కుట్ర జరిగింది. ఆలయంలో రహస్య మార్గాలు లేవని మన అన్వేషణ ఆనాడే తేటతెల్లం చేసింది. ప్రభు, సర్వసైన్యాధ్యక్షుడు సమరసేనుడు అన్నాడు. మహారాజా, ఒక్క క్షణం, నంది కల్పించుకుంటూ అన్నాడు. కుబేరవర్మ ఇతరులు నంది వైపు వినయంగా చూశారు. స్వామి, కుబేరవర్మ అన్నాడు, యువరాణి అదృశ్యమైనప్పుడు ఆలయంలో నుంచి వెలుపలికి రహస్య మార్గాలు ఉన్నాయేమో అని గాలించారు, అంతేగా? అంతే. అంటే? కుబేరవర్మ అన్నాడు. లోపల నుండి వెలుపలికి దారి ఉందేమో అన్వేషించారు. వెలుపల నుండి ఆలయంలోకి రహస్య మార్గం, సొరంగం ఉందేమో అన్వేషించలేదా? నంది ప్రశ్నించాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. వెలుపల నుండి లోపలికి మార్గం ఉన్నా అది ఆలయంలో కనిపించేదిగా స్వామి. మహామంత్రి అన్నాడు. నిర్మాణంలో ఎన్నో విచిత్రాలున్నాయి మహామాత్య. అవన్నీ శిల్పుల నైపుణ్యాలు. గుడి లోపల నుండి ఆ మార్గాన్ని తెరిచే అవకాశం లేకుండా నిర్మించి ఉండవచ్చుగా. నంది చిరునవ్వుతో అన్నాడు. రహస్య మార్గాన్ని ఎవరు నిర్మించి ఉంటారు? కుబేరవర్మ కనుబొమ్మలు ముడివేస్తూ అన్నాడు. ఇంకెవరు? ఆలయాన్ని నిర్మించిన శిల్పులే. కుబేరవర్మ సాలోచనగా అన్నాడు. ఎందుకైనా కావచ్చు. రాజమందిరాలలో, ఆలయాలలో అలాంటి విచిత్ర నిర్మాణాలు పూర్వం సర్వసాధారణమే. ఆలయం నిర్మించి శతాబ్దాలు గడిచాయి. శిల్పులు లేరు. ప్రధాన శిల్పాచార్యుడి వంశీకులు ఎవ్వరూ లేరు. ఆ వంశీకుల పురాతన గృహం నేడు శిథిలావస్థలో ఉంది. సాగరామాత్యుడు అన్నాడు. దారి లేనిదే యువరాణిని అపహరించిన వ్యక్తులు పారిపోరు, నంది అన్నాడు. నగరం వెలుపల నుండి సమీపంలో గృహాలు అవి ఉంటే వాటి దగ్గర శిథిల గృహాలలోనూ అన్వేషించడం మంచిది. సాగరామాత్య, స్వామివారి సూచన ఆచరణీయం. వెంటనే అన్వేషణ ప్రారంభించండి. ఎందుకైనా మంచిది. ఆలయ నిర్మాణ శిల్పి శిథిల గృహంలో అన్వేషణ ప్రారంభించండి, కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ. సాగరామాత్యుడు లేచాడు. సమరసేనుడు కూడా పైకి లేచాడు. సాగరామాత్య, ప్రభు, నగర ప్రజలందరూ యువరాణి లాలస అంతర్ధానంతో ఆవేదనకు లోనయ్యారు. ఇప్పుడు ఆమెను దర్శించి ఆనందించే అవకాశం వాళ్లకు మనం కల్పించాలి. రేపు ఉదయం సందర్శన మందిరంలో అందరూ యువరాణిని చూడవచ్చు. మా పుత్రిక క్షేమంగా తిరిగి వచ్చిన విషయాన్ని నగరమంతటా చాటింపు వేయించండి. ఆజ్ఞ. అలాగే రేపు సందర్శన మందిరంలో నిత్య నిర్మలానందుల వారిని సన్మానించబోతున్నాం. అందుకు తగిన ఏర్పాట్లు చేయించండి. ఆజ్ఞ. ప్రభువుల నిర్ణయం సముచితం, సాగరామాత్యుడు అన్నాడు. సమరసేన, రహస్య మార్గం కోసం అన్వేషణ నీ పర్యవేక్షణలో జరగాలి, కుబేరవర్మ అన్నాడు. చిత్తం. ఫలితం ప్రభువులకు వెంటనే మనవి చేస్తాను, సమరసేనుడు వినయంగా అన్నాడు. నంది మహారాజు వైపు చిరునవ్వుతో చూశాడు. మహారాజా, నాకు సత్కారాలు సన్మానాలు దేనికి? మీరు మాకు ఎంత మేలు చేశారో, మేమెంత రుణపడ్డామో మీకు తెలియదు స్వామి. పొందిన సహాయానికి ధన్యవాదాలు చెప్పుకోవడం ధర్మం. మా ముచ్చటను కాదనకండి. నాన్నగారు, నాదో చిన్న కోరిక, లాలస అంది. ఏమిటి తల్లి? చిన్న కోరిక ఏమిటి? పెద్ద కోరికే కోరుకో, కుబేరవర్మ సంతోషంగా అన్నాడు. మరేమో నా వివాహం జరిగేదాకా గురుదేవులు మన అతిథిగా ఉండాలి. వివాహ సమయంలో వారి ఆశీస్సులు నాకు కావాలి. అంతకంటేనా? మహారాణి మహిమాదేవి అంది. చక్కని కోరిక కోరావు తల్లి. మాకు పుత్రికాభిక్ష పెట్టిన స్వామివారు మా మందిరంలో అతిథిగా శాశ్వతంగా ఉండిపోవాలని
మనలనందరినీ నిరంతరం దీవిస్తూ ఉండాలని కోరుతున్నాను. కుబేరవర్మ ఉత్సాహంగా అన్నాడు. ఈ నిత్య నిర్మలానందుడు నిరంతర సంచారి, మీ అతిథిగా ఉండిపోడు. నంది చిరునవ్వుతో అన్నాడు. ఇది మా రాజదంపతుల ప్రార్థన కాదు, తమరు రక్షించిన కన్నెపిల్ల కోరిక కాదనకండి స్వామి. మహారాణి చేతులు జోడించింది. గురుదేవులు వెళ్ళిపోతే నేను వివాహమే చేసుకోను, లాలస చిరునవ్వుతో అంది. చూశారా మా చిన్నదాని నిర్ణయం? కుబేరవర్మ నవ్వుతూ అన్నాడు. మీరు మా అతిథిగా ఉండి తీరాలి. యువరాణి శపథం, రాజదంపతుల ఆశయం. కాదనగలనా? చాతుర్మాస్యం అనుకుంటాను, నంది అన్నాడు. రాజదంపతులు లాలస నవ్వారు. సాగరామాత్యుడు, సమరసేనుడు ఆతృతగా కుబేరవర్మ ముందుకు వచ్చారు. కుబేరవర్మ ప్రశ్నార్థకంగా చూశాడు. ప్రభువులకు మనవి చేయి సమరసేన, సాగరామాత్యుడు అన్నాడు. ప్రభు, ఆలయంలో అమ్మవారి విగ్రహం వెనుక భాగానికి చేర్చే బిలమార్గం కనుగొన్నాం. నిజమా? ఎక్కడి నుండి? శతాబ్దాల క్రితం ఆలయం నిర్మించిన శిల్పి వంశస్థుల పురాతన గృహం నుండి ప్రభు. ఆ శిథిల గృహంలోని నేలమాలిగలో సొరంగ మార్గం బయటపడింది. అలాగా? ఆ శిల్పి వంశస్థులు ఎవరూ లేరు ప్రభు, సాగరామాత్యుడు అన్నాడు. సుకర్మ అనే యువకుడొక్కడే ఈ తరంలో ఆ వంశానికి చెందినవాడు. అతను కష్టాల పాలైపోయి నగరాన్ని వదిలి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిసింది. ఆ సొరంగ మార్గం నుండి వెళ్ళి గర్భాలయంలో విగ్రహం వెనుక బిలద్వారాన్ని కింది నుంచి తెరవవచ్చు, కానీ పైనుండి తెరవలేం ప్రభు. ఆ శిల్పి నిర్మాణ చాతుర్యం అది అన్నాడు మన ఆస్థాన శిల్పి. సమరసేనుడు అన్నాడు. మీ ఊహ నిజమైంది స్వామి అన్నాడు కుబేరవర్మ నంది వైపు చూస్తూ. తార్కికంగా ఆలోచించాను అంతే అన్నాడు నంది. సాగరామాత్య, శతాబ్దాల కిందట ఆ శిల్పాచార్యుడు తన ఇంటి నేలమాలిగలో నుంచి రహస్య బిల మార్గాన్ని ఎందుకు నిర్మించి ఉంటాడు? కుబేరవర్మ అడిగాడు. అది మన ఆలోచనలకు అందని అంశం ప్రభు. దారి ఎందుకు ఏర్పాటు చేస్తారు? నంది ముగ్గురిని కలియజూస్తూ అన్నాడు. వెళ్ళడానికి తిరిగి రావడానికి, అవునా? అవును స్వామి, దారి అన్నది రాకపోకలకే. సాగరామాత్యుడు అన్నాడు. రాకపోకలు ఎందుకు జరుగుతాయి? నంది చిరునవ్వుతో అన్నాడు. ఏదైనా వస్తువులను చేరవేయడానికో తీసుకువెళ్ళడానికో. స్వామి, మహారాజు కుబేరవర్మ ఆశ్చర్యంగా అన్నాడు. అవును మహారాజా, దర్శనానికి ప్రవేశద్వారం ఉందిగా, నంది అన్నాడు. రహస్యంగా నిర్మించిన మార్గం ఆనాటి పాలకుల శాసనం అయి ఉండదు. ఆలయాన్ని నిర్మింపజేసిన మీ పూర్వీకుల శాసనం అయి ఉంటే ఆ విషయం తరం అనంతరం తరానికి పెద్దల ద్వారా తెలిసి ఉండేది. అంటే ఆ బిల మార్గం రహస్యంగా దొంగతనంగా నిర్మించబడిందని మనం అనుకోవచ్చు. దొంగతనంగా ఏర్పాటు చేసిన దారి దొంగతనం చేయడానికే అని మనం ఎందుకు అనుకోకూడదు? మహారాజు, మహామంత్రి, సర్వసైన్యాధ్యక్షుడు నోళ్లు వెళ్ళబెట్టి ముఖాలు చూసుకున్నారు. కుబేరవర్మ చూపుల్ని నెమ్మదిగా నందివైపు మళ్లించాడు. ఆ చూపులు ప్రశ్నల్ని రువ్వుతున్నాయి. ఆలయంలో దొంగలించడానికి ఏముంది అని మనం అనుకోవచ్చు. కామరూపాంబిక దేవికి చక్రవర్తులు చేయించిన స్వర్ణాభరణాలు, రత్నాభరణాలు, కిరీటం. స్వామి, మతిపోతుంది కుబేరవర్మ అన్నాడు. ఆస్థాన స్వర్ణకారుడిని ఆదేశించండి. అమ్మవారి ఆభరణాలలో ఏవైనా కృత్రిమ ఆభరణాలున్నాయేమో చూడమనండి, నంది సూచించాడు. సాగరామాత్య, కుబేరవర్మ సాభిప్రాయంగా అన్నాడు. ఆజ్ఞ అంటూ ద్వారం వైపు తిరిగాడు సాగరామాత్యుడు. సమరసేనుడు అతన్ని అనుసరించాడు. అతి తక్కువ వ్యవధిలోనే సాగరామాత్యుడు, సమరసేనుడు, కుబేరవర్మ మహారాజును కలుసుకున్నారు. ఆస్థాన స్వర్ణకారుడు అభిరాముడు వాళ్లతో ఉన్నాడు. ప్రభు, ఆలయంలోనే అతి రహస్యం అమ్మవారి ఆభరణాలను పరీక్షించడం జరిగింది. ఫలితాన్ని మన అభిరాముడు విన్నవిస్తాడు, సాగరామాత్యుడు అన్నాడు. కుబేరవర్మ అభిరాముడి వైపు చూశాడు. ప్రభువులు చిత్తగించాలి. అభిరాముడు
వినయంగా అన్నాడు. కామరూపాంబికాదేవి కంఠహారాలు, కంకణాలు, నూపురాలు నిజమైన ఆభరణాలు కావు ప్రభు. బంగారం కాదు, రత్నాలు కావు. అలాగా, మహాపచారం, కుబేరవర్మ అన్నాడు. అతని కళ్ళు ఎరుపెక్కుతున్నాయి. కిరీటం బంగారందే అయినప్పటికీ అందులో పొదిగిన రత్నాలు కావు, రాళ్ళు. కంఠహారాలు, కంకణాలు, నూపురాలు, కిరీటము ఇవన్నీ మా పితృపితామహులు ప్రప్రతామహులు అమ్మవారికి చేయించినవి, కుబేరవర్మ అన్నాడు. కర్ణాభరణాలు, నాసికాభరణాలు అవి కూడా కృత్రిమమైన ఆభరణాలే ప్రభు. అమ్మవారి వడ్డానం ఒక్కటే స్వచ్ఛమైన యథార్థమైన ఆభరణం. అందులోని స్వర్ణమే, రత్నాలే. ఆ వడ్డానం మేము మా వివాహ సందర్భంలో దేవికి సమర్పించుకున్నదే, కుబేరవర్మ అన్నాడు. చౌర్యం చేయబడిన నగలు బట్టి ఆలోచిస్తే ఆలయాన్ని నిర్మించిన శిల్పాచార్యుడు, అతని పుత్రులు జీవించి ఉన్న సమయంలోనే ఆభరణాల మార్పిడి జరిగిందని, అందుకోసమే ముందు చూపుతో తన ఇంటి నుండి రహస్య బిలమార్గం నిర్మించాడని స్పష్టమవుతుంది, సాగరామాత్యుడు అన్నాడు. ఇన్ని శతాబ్దాల పాటు ఆభరణాలు నిజమైనవి కావని ఎందుకు కనిపెట్టలేకపోయారు? కుబేరవర్మ అభిరాముడిని ప్రశ్నించాడు. అది వాటిని రూపొందించిన స్వర్ణకారుడి నైపుణ్యం ప్రభు. ఆనాటి శిల్పాచార్యుడు స్వర్ణకారుడు కూడా అని మనకు తెలుస్తుంది. ఆభరణాలను శుభ్రం చేసి అలంకరించే అర్చకులకు పసిగట్టే పరిజ్ఞానం ఉండదు. కృత్రిమ ఆభరణాలు యథార్థమైన ఆభరణాల కన్నా అధికంగా మెరుస్తాయి. కోశాగారం నుండి అవసరమైన బంగారాన్ని తీసుకో, రాజప్రాసాదంలోని కోష్టంలోనే ఆభరణాలు చేయి. అమ్మవారి విగ్రహాన్ని అలంకరించిన ఆభరణాలను నూతన ఆభరణాలు పోలి ఉండాలి, కుబేరవర్మ ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ, అభిరాముడు అన్నాడు. ఒక సందేహం, కుబేరవర్మ ముగ్గురిని కలియజూస్తూ అన్నాడు. నగలన్నిటినీ నాసిరకం నగలతో మార్పిడి చేసిన చోరుడు కిరీటాన్ని ఎందుకు వదిలివేశాడు? సాగరామాత్యుడు మౌనంగా అభిరాముడి వైపు చూశాడు. ఆ చోరుడు ఎవరో, శిల్పి వంశంలో ఏ తరం వాడో, అతగాడికి కిరీటాన్ని రూపొందించే నిపుణత లేకపోయి ఉండవచ్చు ప్రభు. కిరీటం అతి క్లిష్టమైన విచిత్రమైన లతలతో, పుష్పాలతో చెక్కబడి ఉంది. దానిని పోలిన కిరీటాన్ని రూపొందించే నేర్పరితనం లేని కారణంగా అందులో పొదిగిన రత్నాలతో తృప్తిపడ్డాడని మనం అనుకోవాలి. అలాగే అనిపిస్తుంది. కిరీటం ఆలస్యం లేకుండా యథార్థ నవరత్నాలతో అలంకరించబడాలి, కుబేరవర్మ అన్నాడు. చిత్తం 2 రోజులు శుద్ధి పేరుతో ఆలయ దర్శనం ఆపితే ఆ పని పూర్తి చేయగలను ప్రభు, అభిరాముడు అన్నాడు. సాగరామాత్య, ఈ కార్యాలన్నీ మీ పర్యవేక్షణలో జరగాలి. చిత్తం ప్రభు అన్నాడు సాగరామాత్యుడు. దొంగదారి అయిన ఆ కపట మార్గాన్ని పటిష్టంగా పూర్తిగా మూసివేయాలి, కుబేరవర్మ అన్నాడు. ఆ కార్యక్రమం ప్రారంభమైంది ప్రభు, సమరసేనుడు అన్నాడు. అమ్మవారి విగ్రహం క్రింద ఉన్న చిన్న నేలమాలిగ నుండి బిలమార్గం పూడ్చివేత ప్రారంభమైంది. చీమ కూడా దూరలేనంత పటిష్టంగా వేయిస్తున్నాం ప్రభు. మంచిది, కుబేరవర్మ సాలోచనగా అంటూ మహామంత్రి వైపు చూశాడు. సాగరామాత్య, దశాబ్దాలుగా పరిపాలన సాగిస్తున్నాం. మీరు మంత్రాలోచన చేస్తూనే ఉన్నారు. ఆలయంలో నుండి ఏదో రహస్య మార్గం ఉండవచ్చునని, అది శిల్పాచార్యుడి కుతంత్రం కావచ్చని, అమ్మవారి ఆభరణాల చోరీకి ఆ రహస్య మార్గం నిర్మించి ఉండవచ్చని తార్కికంగా ఊహించలేకపోయాం. నిత్య నిర్మలానందులు అలవోకగా ఆలోచించి అనుమానం వ్యక్తం చేశారు. చిత్తం మనది కేవలం లౌకిక జ్ఞానం, వారిది పారలౌకిక జ్ఞానం. మనది సాధారణ దృష్టి, యోగి వారిది యోగ దృష్టి. మనది జ్ఞానం, ఆయనది విజ్ఞానం, మహామంత్రి వినయంగా అన్నాడు. ఆయనకి మనం
రుణపడ్డాం. రేపు ఆయన సన్మాన కార్యక్రమం పూర్తి కాగానే మీరు కళింగరాజు వద్దకు రాయభారం వెళ్ళాలి. మా అనుంగు పుత్రికను అపహరించిన దుస్సాహసికి శిక్ష పడి తీరాలి. నంది అంతఃపురానికి దూరంగా రాజుగారి ఏకాంత మందిరానికి దగ్గరగా ఉన్న అతిథి మందిరంలో కూర్చున్న నంది వైపు నడుస్తూ అంది లాలస. గురుదేవా అన్నాడు నంది ఆమెను హెచ్చరిస్తూ. లాలస నాలుక కొరుక్కుంది. నంది దగ్గరగా నిల్చుని చిరునవ్వుతో చూసింది. ఇక్కడ తమకు అన్ని సదుపాయాలు ఉన్నాయా గురుదేవా? సర్వసంగ పరిత్యాగులం, మాకు కనీసం సదుపాయాలు చాలు కళ్యాణి. నంది నవ్వుతూ అన్నాడు. నువ్వు ఇలా రావడం? నాకు రాజదంపతుల అనుమతి ఉంది. గురుదేవులను ఎప్పుడైనా దర్శించుకోవచ్చు అన్నట్లు దీపాంకురను చూశాను. చక్కని చుక్క. నంది ముఖం విప్పారింది. చెల్లాయి ఎలా ఉంది? ఆరోగ్యంగా ఉంది, ఆనందంగా లేదు. లాలస అంది. చూస్తావా? నంది తల నెమ్మదిగా అడ్డంగా ఊగింది. వద్దు, బయటపడితే ప్రమాదం. నేనని తనకి తెలియకపోవచ్చు. తనెవరో నాకు తెలుసు. ఉద్వేగం నన్ను బయట పడవేయవచ్చు. లాలస విచారంగా చూసింది. మాది ఆత్మీయ బంధం. దీపాంకుర పోల్చుకున్నా పోల్చుకోవచ్చు. నిర్ణయం గొప్పది. లాలస మెచ్చుకుంటూ అంది. నీ లక్ష్య సాధన ఎప్పుడు ప్రారంభిస్తావు? రేపే. కుబేరవర్మ కొలువు కూటం నగర ప్రజలతో కెక్కిరిసి ఉంది. పురుషులు, యువకులు, బాలబాలికలు, అన్ని వయస్సుల వాళ్ళు అదృశ్యమైపోయి మళ్ళీ సురక్షితంగా ప్రత్యక్షమైన తమ ప్రియమైన యువరాణిని దర్శించడానికి తండోపతండాలుగా వచ్చారు. ఎత్తుగా ఉన్న స్వర్ణాసనాల మీద మహారాజు, మహారాణి కూర్చున్నారు. వాళ్ళ మధ్య మరో స్వర్ణాసనం మీద యువరాణి లాలస కూర్చుంది. సభాంగణంలోని వేలాది నేత్రాలు లాలస మీదనే ఉన్నాయి. రాజదంపతులకు కొంచెం దూరంలో ధగధగ మెరిసిపోతున్న కాషాయ వస్త్రాలలో ఉన్న నంది కూర్చొని ఉన్నాడు. క్షేమంగా తిరిగి వచ్చిన లాలసను, ఆమెను సురక్షితంగా తీసుకువచ్చిన నిత్య నిర్మలానంద యోగిని మార్చి చూస్తున్నారు. సాగరామాత్య అన్నాడు అర్థవంతంగా కుబేరవర్మ. సాగరామాత్యుడు లేచి నిలుచున్నాడు. సభలో ఉన్న వాళ్ళందరినీ కలియజూశాడు. స్వయంవరం నాడు అదృశ్యమైన మన యువరాణి గారిని అనుక్షణము కాపాడుతూ మన మధ్యకు తీసుకువచ్చి మన రాజ్యానికి బహుకరించిన మహానుభావులు శ్రీ 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 నిత్య నిర్మలానందుల వారు. ఆ యోగి పుంగవులను మహారాజు గారు, మహారాణి గారు, యువరాణి గారు, రాజోద్యోగులు పూలమాలతో సత్కరిస్తారు. మహామంత్రి ప్రకటనను హర్షధ్వనాలు స్వాగతించాయి. ముగ్గురు పరిచారకులు పూలదండలున్న బంగారు పళ్ళాలతో రాజదంపతులను సమీపించారు. మహారాజు లేచి ఒక దండను అందుకుని నంది వైపు నడిచాడు. మహారాణి మహిమాదేవి లాలస పూలదండలు తీసుకొని కుబేరవర్మను అనుసరించారు. కుబేరవర్మ పెద్ద పూలదండను వినయ విధేయతలతో నంది మెడలో వేశాడు. చేతులు జోడించి నమస్కరించాడు. హర్షధ్వనాలు సభాంగణములో ప్రతిధ్వనిస్తున్నాయి. మహారాణి తన చేతుల్లోని దండను భక్తితో నందికి చూపించి మహారాజుకు అందించింది. కుబేరవర్మ ఆ దండను నంది మెడలో వేశాడు. మహారాణి నందికి నమస్కరించింది. లాలస తన చేతుల్లోని దండను కుబేరవర్మకు అందించింది. కుబేరవర్మ లాలస మాలికను నంది మెడలో వేశాడు. లాలస చేతులు జోడించి చిరునవ్వుతో నందికి నమస్కరిస్తుంది. నంది దీవిస్తున్నాడు. తదనంతరం రాజోద్యోగుల వంతు వచ్చింది. రాజగురువు సులోచనాచార్యుడు, సాగరామాత్యుడు, సమరసేనుడు, భద్రకుడు, అర్చకుడు, కాత్యాయనాచార్యుడు వరుసగా నంది మెడలో దండలు వేసి నమస్కరించారు. మహామంత్రి నందికి ఒక్కొక్కరినే పరిచయం చేశాడు. తన మెడలో వాలుతున్న పుష్పమాలలను నంది ఎప్పటికప్పుడు తీసివేసి
దగ్గరలో నిల్చున్న సేవకుడికి ఇస్తున్నాడు. ఆస్థాన లేఖరి నందకుడు పూలమాలలో నందిని సమీపించాడు. సాగరామాత్యుడు అతన్ని నందికి పరిచయం చేశాడు. నందకుడు భక్తితో తలవాల్చి మాలను నంది మెడలో వేశాడు. క్షణంలో నంది ముఖం మీద చిరునవ్వు మాయమైపోయింది. అబ్బా అంటూ అరచి నందకుడు వేసిన దండను తీసి పామును విసిరి వేసినట్టు దూరంగా విసిరేశాడు నంది. అప్పటిదాకా ఆపకుండా వినిపించిన హర్షధ్వనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. మంట మంట నంది బిగ్గరగా అన్నాడు. నందకుడు, ఇతర రాజోద్యోగులు, రాజదంపతులు, లాలస అందరూ అర్థం కానట్టు చూస్తున్నారు. స్వామి, మహారాజు ఆశ్చర్యంగా అన్నాడు. ఈతను వేసిన దండ అగ్ని లతలా నా శరీరాన్ని కాల్చింది. మెడను చేత్తో రుద్దుకుంటూ అన్నాడు నంది. పూలదండ మంట పెట్టిందా? ఏమిటి విచిత్రం అంటూ కుబేరవర్మ నందకుడి వైపు తీక్షణంగా చూశాడు. నందక, ఏమిటిది అన్నాడు. ప్రభువులు మన్నించాలి, నా భార్య స్వయంగా స్వామివారికి అలంకరించడానికి భక్తితో ఈ మాలను గుచ్చింది. నందకుడు చేతులు కట్టుకుంటూ అన్నాడు. కుబేరవర్మ నంది వైపు అయోమయంగా చూశాడు. ఆ సతీమణి గుచ్చిన మాల ఈతని స్పర్శతో మలినమయ్యింది. మహారాజా, నంది నందకుడి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. మలినమైందా? అందుకు కారణం చెప్పగలరా స్వామి? కుబేరవర్మ అడిగాడు. నంది కళ్ళు మూసుకుని కుడిచేతి చూపుడు వేలును నుదురు మీద కనుబొమ్మల మధ్య ఉంచుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా నందినే చూస్తున్నారు. నంది చేతిని తీసివేసి కళ్ళు తెరిచి కుబేరవర్మను చూశాడు. కారణం ఈతని ప్రవర్తన స్థాళిత్యం. మనసు, వాక్కు, కర్మ అంటే ఆలోచన, అభివ్యక్తీకరణ, ఆచరణ అని త్రికరణాలతో ఈతగాడు మహాపాపం చేశాడు. నందకుడు నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు. అంటే కుబేరవర్మ అనుమానిస్తూ అన్నాడు. ఈతను తన వృత్తిని కించపరుస్తూ తప్పిదం చేశాడు. ఈ వ్యక్తి ఆస్థాన లేఖకుడు అన్నారు. పరమశివుడికి ఢమురక నాదం నుంచి ఉద్భవించినవి, క్షరం అంటే నాశనం అనేది లేనివి అయిన అక్షరాలను అపవిత్రం చేశాడు. లిఖించే చేయి అక్షరాలకు అపచారం చేసింది, అపరాధం చేసింది. నందక, కుబేరవర్మ గంభీరంగా అన్నాడు. ప్రభు, నేను ఏ పాపం ఎరుగను, నేను అపరాధం చేయలేదు. నందకుడు తడబడుతూ అన్నాడు. స్వామివారు త్రికాలజ్ఞులు, జ్ఞాన నేత్రాలతో చూసి చెబుతున్నారు. కుబేరవర్మ అన్నాడు. మహారాజా, ఈతగాడిని మీరు శిక్షించాల్సిన అవసరం లేదు. సంతాన ప్రాప్తి లేకుండా చేస్తూ విధి శిక్షిస్తుంది అంటూ నంది నందకుడి వైపు తీక్షణంగా చూశాడు. లేఖరి, నీకు సంతానం లేదు, నిజమేనా? నందకుడి తల క్రిందకు వాలిపోయింది. చిత్తం, వెళ్ళు, ఆత్మ పరిశీలనతో పాప ప్రక్షాళన చేసుకో, నంది గంభీరంగా అన్నాడు. నందకుడు వెనక్కి తిరిగి తలవాల్చుకుని వెళ్ళిపోయాడు. స్వామి, తమరు ఒక్కసారి సభాంగణంలో పాదయాత్ర చేయాలి. తమ మీద పుష్పవర్షం కురిపించి తరించాలని మా ప్రజలు ఆశిస్తున్నారు. మహారాజు కుబేరవర్మ అభ్యర్థించాడు. నన్ను దైవంలా ఆరాధిస్తున్నారు, కానీ నేను మీలాగే మానవుణ్ణి. మీ ముచ్చటను కాదనలేను అంటూ నంది జనం వైపు వెళ్ళాడు. మహారాజు, మహామంత్రి గౌరవ సూచకంగా వెంట నడిచారు. జనం చేతుల్లోని రంగురంగుల పూలు నందిపైన వర్షిస్తున్నాయి. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.